జమ్మికుంట పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని జమ్మికుంట సీఐ రవి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జమ్మికుంట సీఐ రవి, మండల విద్యాధికారి హేమలత మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తల్లిదండ్రులు కలలుగన్న కలలను సాకారం చేయకుండా వారి భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉంటుందని, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా వారి పురోభివృద్ధి దిశగా ప్రయాణించాలని కోరారు. అదేవిధంగా సైబర్ నేరాలు ఎక్కువగా అవుతున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సుప్రియతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర నుంచి పట్టుకొస్తున్నారు. పట్టుకొచ్చేసి చిన్న చిన్న ప్యాకెట్ పెట్టించుకొని 100, 200, 500 కూడా అమ్ముతాడు. ఫస్ట్ ఏంటంటే కాళ్ళ కలిపిన పిల్లలకి అలవాటు చేస్తారు, ఫ్రీగా అలవాటు చేస్తారు. సిగరెట్లో తీసుకొని ఒక వారం 10 రోజులు అలవాటు చేసిన తర్వాత వాడి మళ్ళీ నెక్స్ట్ టైం అదే టైంకి రావాలని తాగాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తుంటే వాళ్ళకి డబ్బులు అడుగుతారు. ఫస్ట్ 50 రూపాయలు, తర్వాత 100 రూపాయలు, తర్వాత వాడు దానికి అడిక్ట్ అయిపోయిన తర్వాత 500 రూపాయలు అట్లా అడుగుతాడు. వీళ్ళకి స్టూడెంట్స్కి డబ్బులు ఉండవు. ఏం చేస్తారు? తల్లిదండ్రుల జేబులకి వెళ్ళి దొంగతనం చేయడం మొదలు పెడతారు, పూపు డబ్బులకి వెళ్ళి దొంగతనం చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత లేకపోతే ఏం చేస్తారు? బయట ఏమైనా చిన్న చిన్న పనులు గిట్ల ఏమైనా ఉంటే పనులు ఎత్తుకపోవడం, వస్తువులు ఎత్తుకపోవడం, అమ్ముకోవడం టైంకు. అది మళ్ళీ దానికి అలవాటు పడిన తర్వాత గాంజా లేకపోతే అది ఉండలేదు. ఆ తర్వాత ఏమేస్తుంది? మెల్లగా ఇప్పుడు అమ్మాయిలు ఇట్లా వాళ్ళు వీళ్ళు పోతుంటే లాస్ట్కు మెడలో మంగళసూత్రాలు కానీ బంగారం చైన్లు కానీ ఎత్తుకుపోయి చైన్ స్టాన్సింగ్ కూడా అలవాటు పడతారు. డబ్బులు అయినప్పుడు ఏం చేస్తారు? అంతేనే కదా. ఇవన్నిటికి ఏంటంటే ఒక మంచిగా చదువుకొని ఒక మంచి ఆఫీసర్స్ కావాలి, ఏదో ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు.